కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీరు చేసిన ఆ కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ప్రతి గ్రామంలో అందుకని సాకేత్ గారు ప్రధానంగా ఎంచుకున్నది అదే కదా. అవును, తను ఒక రకంగా గొప్ప గైడెన్స్ పార్టీ దాంట్లో మెయిన్గా లీడింగ్లో ఉన్నటువంటిది సాకేత్, మిగతా సంబంధించినటువంటిది. సాధ్యమైన మేరకు తను ఏరియా కమిటీ సమావేశాల దగ్గర కూడా కూర్చునేవాడు. కొన్ని సందర్భాల లోపల గ్రామస్థాయి కమిటీల దగ్గర కూడా ఒడియా తనకు మాట్లాడలేకపోయినా అర్థమవుతుంది, అన్ని భాషలు దాదాపు అర్థమవుతాయి, కోయ బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు తను. అన్ని గ్రామాల్లో నిర్మాణాలు ఉన్నాయి, పిల్లల బాల సంఘాల దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలకు రాజకీయ తరగతులకు సంబంధించినటువంటిది ఒక స్ట్రగల్ చేసినప్పుడు ఆ పోరాటము ఏ మేరకు ఇది ఎటువైపు టర్న్ చేయాలి అనే దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఒక రకంగా సక్సెస్ అనేది ఏమనిపిస్తుంది అంటే నాకు అక్కడ విప్లవ ప్రజా కమిటీలు ఒక 6 ప్యాకెట్స్లో ఏర్పడ్డాయి. నేను వచ్చే నాటికి ఒక ఏరియా స్థాయి లోపల ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటిది ఒకటి ఉండేది. అదే టైం లోపల దాదాపు బీఎస్ఎఫ్ క్యాంపులు విపరీతంగా పడ్డము, లీడర్షిప్ కొద్దిమంది అరెస్ట్ కావడము, కొద్దిమంది చనిపోవడము, అంటే లోకల్ స్థానిక నాయకత్వం కూడా దన్ను అని చెప్పేసి ఒక ఆయన జైల్లో చనిపోయాడు, చాలామంది అరెస్ట్ కావడము, సరెండర్ కావడము. దాని నుంచి ఏంటంటే అది ఆగింది. అంటే అది భౌగోళికంగా అననుకూలమైన ప్రాంతం, పార్టీ బలం ఉంటే అనుకూలమైన ప్రాంతము, వీక్ అయినప్పుడు అది అననుకూలమైనటువంటి ప్రాంతం. ఒడిషా నుంచి ఆంధ్ర నుంచి 2 వైపుల నుంచి పెద్ద ఎత్తున కాన్సెప్ట్, ముఖ్యంగా దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది బాగా కేంద్రీకరించి చేసినటువంటి. ఇక మీ వ్యక్తిగత విషయానికి వస్తే మీకు పార్టీలో మరి ముందుకు ఏ విధంగా వెళ్ళారు? ఇక నేను 12 వరకు అక్కడ జిల్లా కమిటీ సభ్యుడిగా ఈస్ట్లో విశాఖలో పనిచేశాను. పనిచేసిన తర్వాత కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ నుంచి ఏంటంటే నేను ఒక్క ప్రొటెక్షన్ టీంకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రపోజ్గా ఉండే పార్టీ దగ్గరికి. అంటే ముఖ్యంగా సాకేత్ టీం అప్పుడు ఉన్నది ఒకటే నిర్మాణం, వద్దు ఇక్కడే ఉంటే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు చెప్పారు. అంటే కంటిన్యూషన్ ఉన్నది నా దగ్గర నుంచి. పార్టీ నేను ఎప్పుడు పార్టీ నిర్ణయం కాదనిలే, పార్టీ గిరాయిపల్లి నుంచి నల్లమల పంపు అక్కడికి వెళ్ళాను, నల్లమల నుంచి వేవు పంపు వెళ్ళాను, నువ్వు ఈ నిర్మాణంలో ఉండు అంటే ఉన్నాను. ఫస్ట్ టైం ప్రపోజ్ ఏంటంటే తన దగ్గర ఉండాలనేటువంటిది, పొలిటికల్గా నాకు కొంత హెల్ప్ దొరుకుతుంది అనేటువంటిది ఉండే. వద్దన్నారు ఫస్ట్, తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ అవసరాన్ని గుర్తించి సరే 1 సంవత్సరం ఉండు అన్నారు. ఉన్న తర్వాత 1 సంవత్సరం అంటే అటు ఇటు తిరిగి రావడం సంవత్సరం అయిపోద్ది, ఒక 2 years ఉండు అన్నారు. ఉన్న తర్వాత ప్రత్యేక అవసరాలు ఉన్నాయి, ఇంకొక 1 year ఉండు అని సాకేత్ అనడంతో నేను కాదనలేదు. అట్లాగా 1 year అనేటువంటిది ఇంకా పనుల రీత్యా ఫైరింగ్స్ నిర్బంధ కారణం చేత దాదాపు 3.5-4 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను ప్రొటెక్షన్లో. తర్వాత నాకు విశాఖలో పనిచేయాలని కోరిక బాగుండేది, కానీ అప్పటికే పార్టీ ఏంటంటే నాకు కట్ ఆఫ్కి ట్రాన్స్ఫర్ చేసింది అక్కడ నుంచి. చేసిన తర్వాత అదే టైం లోపల విశాఖలో నష్టాలు జరిగాయి. రవి ఇంతకు చెప్పిన రవి చనిపోవడం, మలేరియాతో చనిపెడతాను. తర్వాత ఆజాద్ అని చెప్పేసి ఇప్పుడు అరుణ వాళ్ళ తమ్ముడు ఫైరింగ్స్లో కొద్దిమంది చనిపోవడం, అక్కడ సీరియస్ లాస్. శరత్ అని చెప్పేసి ఒక ట్రైబల్ కామ్రేడు, గొప్ప లీడరు. నాకు నా తర్వాత నేను ఉన్నప్పుడు రిక్రూట్ అయ్యాడు, డీసీ మెంబర్ అయ్యి తను తొందర లీడర్షిప్లోకి చనిపోయాడు. చాలా నాకు అల్లూరి రామరాజు చెప్పడం వినాం, కానీ ఆదివాసీ హిస్టరీ లోపల ఒక రవి, జాంబ్రీ, శరత్ నేను గొప్పగా చెప్పుకుంటాను. వాళ్ళని చూడకపోవచ్చు కానీ మా తర్వాత రిక్రూట్ కావచ్చు, కానీ వాళ్ళు కమిటెడ్గా పనిచేసి చేసినటువంటిది. అట్లా ఉండడంతోనే ఆదివాసులు ఆ మేరకు హక్కులు ఉన్నాయనేది నేను ఫీల్ అవుతాను. నేను వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడ బాధ్యతలు తీసుకోవాలని ఉండే, అక్కడ తీసుకున్నాను. ఈ పార్టీని ప్రపోజ్ చేశాను. చేసిన తర్వాత సరే అక్కడ నష్టాలు ఉన్నాయి కదా అన్నది. కొద్ది కాలం లోపల నేను వెళ్ళి 25 రోజులు అయింది, రామ్గూడ ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ పార్టీ 1 సంవత్సర కాలం ఇటు అటుగానే అయిపోయింది. ఇటు కట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేసింది, వచ్చే వరకు దాదాపు కట్ ఆఫ్. అంటే మీకన్నా ముందున్న కాకూరి పంటన కాకుండా మీకు ఇవ్వడం అనేది ఏ విధంగా మనం భావించవచ్చు? అంటే ఇప్పుడు సామర్థ్యము అంటే ఆదివాసీ అని అట్లా లేదండి, ఎందుకంటే బాకూరు వెంకటరామన్న ట్రైబే, రవి ట్రైబే. రవి సీసీ నుంచి గ్రామస్థాయి పిల్లాడి దాకా అభిమానం చూరుకున్న లీడర్ అయిన తను గొప్ప లీడర్. కాకూరు పంటను కిందకి ఇప్పుడు అందరూ లీడర్షిప్లోకి రాలేరు. ఇప్పుడు నాతో పాటు వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆ స్థాయిలోకి రాలేదు. నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఇంకా లీడర్షిప్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పార్టీ నిర్ణయం అది, అంటే వాళ్ళ పనితీరు బట్టి. అంటే పనితీరు ఒకటే ప్రమాణంగా చూడరు. అంటే ఇప్పుడు
తప్పుగా అర్థం కాదు. సాకేత్ చాలా సందర్భాలు అంటుండే లీడర్షిప్లో సిన్సియారిటీ, కెపాసిటీ ఈ రెండు ప్రధానంగా చూడాలి అంటాడు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు లీడర్షిప్లోకి రాలని వాళ్ళందరికీ సిన్సియారిటీ లేదని అన్నాను నేను. ఎందుకంటే వాళ్ళు సిన్సియారిటీ లేకపోతే పని చేయలేరు. కానీ దాంట్లో కెపాసిటీ కూడా ఒక అంశంగానే ఉంటుంది. ఇప్పుడు భవానీ అని చెప్పేసి అరెస్ట్ అయింది. ఆమె కొడుకు నా వయసు ఒక రకంగా, ఆమె ఏసీ మెంబర్గానే ఉంది. ఆమె సిన్సియారిటీ లేదనుకుంటాం, కమిటెడ్, ఆమె అంకితమై. ఎందుకంటే నేను చూశాను క్యాంపులో ఒక ఉల్లిపాయ పడిపోతే తీసుకెళ్ళి బ్యాగులో వేసుకుంటుంది, మళ్ళీ ఇది ఉల్లిపాయ పార్టీ పని చేస్తుంది కదా అని చెప్పేసి. లీడర్స్, గొప్ప లీడర్స్ ఉన్నారు స్థాయిలతో సంబంధం లేకుండా. ఇప్పుడు నరేందర్ అని చెప్పేసి మంగన్న అని చనిపోయాడు. ఆయన లీడర్షిప్ ఇచ్చినా నేను వద్దన్నాడు ఆయన. ఎందుకంటే నాకు ఆ శక్తి సమర్థతలు లేవు, ఇచ్చిన న్యాయం చేయలేను అని చెప్పేసి డీసీ మెంబర్గా చనిపోతాను. గొప్ప ఆయన 15 సంవత్సరాల వయసులో పార్టీకి వచ్చిందంట, 45-50 సంవత్సరాల ఆ వయసులో చనిపోతాను. అంటే వాళ్ళ శక్తి సమర్థతలు అంటే అన్ని రకాల అనుకూలిస్తాయి. ఓకే సార్, ఇప్పుడు మనం రామగూడ ఎన్కౌంటర్కి వద్దాం. ఆ ఎన్కౌంటర్ గురించి ఒకసారి చెప్పండి. రామగూడ ఎన్కౌంటరు, ఎందుకంటే ఆ ప్రాంతంలోకి కాకుల దూరని అడవి అంటారు, ప్రాంతంలో పోవడం కష్టం. అటువంటి దీనికి గ్రహణ స్థలాలు రావడం అట్లేం లేదండి. నాకు తెలిసి ఏంటంటే ఒక భారతదేశ చరిత్ర లోపల ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద నష్టాలు అంటే సంఖ్యారీత్యా వేరే ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ లీడర్షిప్ రీత్యా అనేక రకాలుగా పెద్ద నష్టం అనుకున్నప్పుడు రామగూడకి 13 నుంచి తీవ్రమైన డామినేషన్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. చాలా డామినేషన్స్ జరుగుతూ వచ్చినాయి. ముఖ్యంగా 15 తర్వాత స్టార్ట్ అయింది ఆపరేషన్ ఆల్అవుట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నేతృత్వం లోపల ఒడిషా, ఆంధ్ర సంయుక్తంగా చేసినటువంటి దాడి. 15 వరకు బాగానే పార్టీ ఎదుర్కొంది. తర్వాత వాళ్ళు చేసుకున్న ప్లాన్ నాకు అర్థమైన మేరకు పార్టీ చెప్పింది దాంట్లో ఏంటంటే, ఒక్కొక్క దాడి డామినేషన్ చేసినప్పుడు ఏంటంటే ఏ మేరకు ఛేదించాము అనేటువంటి చూసుకుంటూ వాళ్ళు ప్లాన్లు చేసుకున్నారు. తీవ్రమైన డామినేషన్స్ జరిగినాయి. అనేక సందర్భాలు త్రుట్లో తప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. త్రుట్లో అంటే అతి సమీపంలో తప్పుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ రామగూడ దగ్గరికి వస్తే ఒక పెద్ద నెట్వర్క్ సంబంధించినటువంటిది. ఇన్ఫర్మేషన్ ఒక రకంగా జరగలేదు. ఇప్పటికీ పార్టీకి ఏంటంటే చాలామంది 12 మందిని చంపేసేదానికి కారణము అని చెప్పేసి అంటారు. వాస్తవానికి 12 మందిని కారణంగా పార్టీ ఇప్పటివరకు చెప్పలే. తర్వాత తీసుకున్న ప్రోగ్రాంలో ఇన్ఫార్మర్ని కంట్రోల్ చేయాలి అనే కారణం చేత ఎక్కడెక్కడ ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడెక్కడ చేసింది తప్ప రామగూడ ఇన్సిడెంట్కి కారణంగా అంతమందిని చూపించలే. నాకు అర్థమైన బయట నుంచి లోపల నుంచి ఇప్పుడు శత్రు అంటే నెట్వర్క్ సంబంధించింది ఒక్కటి ఇస్తే దాడి చేసే పరిస్థితి లేదు. అది ఒక మొత్తం ఏర్పాటు చేసి అనేక రకాలుగా అన్ని కోణాల్లో కూడా చూసి, ఎందుకంటే ట్రాప్ కావచ్చు, డబుల్ ఏజెంట్ కూడా ఉంటుండొచ్చు కదా.